హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ స్పాట్. ఇవాళ ఇంకొక మంచి కథ విందాం. శివపురం అనే గ్రామంలో ఒక చాకలి నివసిస్తుండేవాడు. వాడి దగ్గర గార్ధబం, కుక్క రెండూ ఉండేవి. చాకలి కనుక గార్ధబాన్ని బట్టలు మోయడానికి ఉపయోగించుకునేవాడు. అంతేకాకుండా మంచి తిండి కూడా పెట్టేవాడు. కానీ కుక్కను చూడగానే ఎంతో అసహ్యించుకునేవాడు. దీన్ని అనవసరంగా పెంచుతున్నాను, దీనివల్ల నాకు తిండి దండగే తప్ప మరే ప్రయోజనము లేకుండా పోతున్నది. దీనికి ఏ జన్మలోనూ రుణపడి ఉంటాను, అందుకే ఈ జన్మలో తేరగా తిండి పెడుతున్నాను అనుకునేవాడు. ఉపయోగం లేని దానికి తిండి మాత్రం ఎందుకని పాచిపోయిన అన్నాన్ని కుక్కకు వేస్తుండేవాడు. దానితో ఆ కుక్కకు గార్ధబాన్ని చూస్తే మహా అసూయగా ఉండేది. ఈ గార్ధబం చేసే పనేముంది? పొద్దున సాయంత్రం కాసిన్ని బట్టలను చెరువుకు మోసుకెళ్లడం, తీసుకురావడం, మిగిలిన సమయాలలో అంతా తీరికే. మరి నేను పగలంతా కాచుకుని ఉండాలి, రాత్రిళ్ళు మేల్కొని ఉండాలి. అటువంటి నన్ను నానా మాటలు అంటూ నా కడుపు మాడుస్తున్నాడు. వీడి గార్ధబానికి ఏదో ఒక రోజు మూడకపోతుందా అనుకుంటూ ఉండేది. ఒకనాటి రాత్రి ఒక చోరుడు ఆ ఇంట్లో ప్రవేశించి విలువైన బట్టలను మూటగట్టుకోసాగాడు. ఇది గార్ధబం, కుక్క రెండూ గమనించాయి. కుక్క తనకు ఏమాత్రం పట్టనట్లు ఊరుకుంది. అయ్యో, మన యజమాని సొమ్మును ఎవడో చోరుడు తస్కరించిపోతున్నాడు. నీవు మొరగకుండా ఉన్నావేంటి? త్వరపడు, లేకపోతే వాడు సొమ్ముతో సహా పారిపోతాడు అంది గార్ధబం. కుక్క చిరాకు పడుతూ, నేను అరవను. ఇన్నాళ్ళు నాకు సరిగ్గా తిండి పెట్టనందుకు వాడికి ఈ శాస్తి జరగవలసిందే. నా కడుపు మార్చిన పాపం ఊరికే పోతుందా అంది ఉక్రోషంగా. అయ్యో, నా యజమాని సొమ్ము పోతుందే. ఈ కుక్కకు నా మాటలు బుర్రకు ఎక్కవు. నేనే గట్టిగా అరచి నా యజమానిని నిద్రలేపుతాను అనుకొని గార్ధబం గట్టిగా ఓండ్రు పెట్టింది. గార్ధబం ఓండ్రు విన్న దొంగ మూటతో సహా గోడ దూకి పారిపోయాడు. చాకలి నిద్రలోంచి దిగ్గున లేచి, దీని దుంపదెగ, బాగా తిండి పెడితే అరగక ఇలా అరుస్తున్నట్లుంది, దీని సంగతి ఇప్పుడే చెబుతా అనుకుంటూ దుడ్డుకర్ర పట్టుకొని వచ్చి ఇష్టం వచ్చినట్లు దానిని బాధసాగాడు. గార్ధబం యజమాని చేతుల్లో దెబ్బలు తిని మూలుగుతూ క్రిందపడి మరణించింది. ఆ గార్ధబం అక్కర లేని పనిని నెత్తిన వేసుకొని ఇలా ప్రాణాలు వదులుకుందో చూసారా ఫ్రెండ్స్. సో ఇలాంటి కథలు ఇంకా వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.